ఆల్మోస్ట్ మనం తీసుకుంటే కనుక 60% మంది ఆడవాళ్ళల్లో పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ పీరియడ్స్ పెయిన్ అప్పుడు పెయిన్తో పాటు అంటే కడుపులో నొప్పి రావచ్చు, లేదా నడుము నొప్పి కానీ, లేదా థైస్ పెయిన్లో కానీ రావచ్చు. సో దీంట్లో ఏంటంటే ఈ పెయిన్తో పాటు కొన్ని సిమ్టమ్స్ అనేది అంటే కళ్ళు తిరగడం కానీ, ఎక్కువగా మోషన్స్ అవ్వటం కానీ, కొంతమందికి కాన్స్టిపేషన్ అవ్వడం కానీ, కొంతమంది ఫెయింట్ అయిపోతూ ఉంటారు కూడా ఈ పీరియడ్స్ పెయిన్ వలన. సో ఇదంతా చూసుకుంటే కనుక మనకి పీరియడ్స్ టైంలో వచ్చే ఒక హార్మోన్ ఏదైతే ఉందో, ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ ఉంటుందో, ఆ హార్మోన్ వలన ఈ పెయిన్ అనేది రావటం జరుగుతుంది. సో ఈ హార్మోన్ అనేది మెన్సెస్ టైంలో రిలీజ్ అవ్వటం వలన ఈ నార్మల్గా వచ్చే పెయిన్ మెన్సెస్ టైంలో వచ్చి సెకండ్ ఆర్ థర్డ్ డే ఎప్పుడైతే పీరియడ్స్ తగ్గిపోతుందో ఈ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే హార్మోన్ అనేది మన బాడీలో డిక్రీజ్ అవుతూ ఉంటుందో ఈ